లేకపోతే ఇది నేనే చేశా అని చెప్పుకోవడం. కనుక ఈ రోజుకి ఒక్కటి చెప్పండి, మీరు ఎక్కడన్నా కానీ చేసి రాయలసీమ ప్రాంతంలో అంత అన్యాయమే. మీరు వచ్చారంటే మాకు అన్యాయం జరుగుతుంది. కనుక ఇప్పటికైనా సరే శ్రీబాగ్ ఒడంబడిక ప్రకారం మా నీళ్లు మాకు వచ్చే విధంగా ఏర్పాటు చేయాలి. మీరు సముద్రంలో కలిసిపోతే సంతోషమా మీకు? అసలు పోలవరం ప్రాజెక్టుని మీరు దాదాపు 5 మీటర్లు తగ్గించారు. రాయలసీమకు అది అందుబాటులో ఉంటుంది, దాని పనికి వస్తుంది అని ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఎప్పుడు అంజయ్య గారి హయాంలో మొదలైతే కాలువలు పూర్తి చేసి మీ చేతిలోకి అధికారం వచ్చిన తర్వాత పోలవరం ప్రాజెక్టు గతి ఏందో ఈరోజు మన కళ్ళెదురుగా కనిపిస్తూ ఉంది ప్రజలకి. తెలంగాణ రాయలసీమ ప్రాంతాలు రావాల్సిన నీళ్ళు రావాలి అక్కడి నుండి. మీకు పట్టిసీమ మీద ఉన్నంత ప్రేమ మా ప్రాంతాలపైన ఉండదు. హైట్ తగ్గించిన తర్వాత దాదాపు 40 టీఎంసీ నీళ్లు తగ్గిపోతాయన్న సంగతి మీకు తెలియదు అన్న సంగతి గుర్తు చేస్తూ ఉన్నా నేను. అసలు మీరెందుకు ఆల్మట్టి బుక్కపట్నం లింక్ కెనాల్ గురించి ఆలోచించరు? రాయలసీమ ప్రాంతంలో ఆఖరికి 98.95 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉంది. గతంలో ఉన్న 13.5 లక్షల ఎకరాలు ఒకవేళ మొత్తం అన్నీ పూర్తయితే, అన్ని ప్రాజెక్టులు సకాలంలో పూర్తయితే ఇంకొక 14-15 లక్షల ఎకరాలు, అంటే 30% భూమికి మా ప్రాంతంలో నీళ్ళు వస్తాయి. అనంతపురం జిల్లాకు రావాల్సిన నీళ్ళల్లో దానికి కావాల్సిన నీళ్ళు అవసరం వచ్చేసి 413.83 టీఎంసీ నీళ్లు కావాలి మా జిల్లాకి. మా జిల్లా లెక్కలు నాకు బాగా తెలుసు కాబట్టి. కానీ మాకు లభ్యం ఎంతో తెలుసా ముఖ్యమంత్రి గారు? 70 టీఎంసీలు వాన్ నీళ్ళతో కలిపి మాకు 70 టీఎంసీలు. మా ప్రధానమైన నీటి వనరు మీకు తెలుసు కదా, తుంగభద్ర ప్రాజెక్టు మాత్రమే. హంద్రినీవా నీళ్లుంటే కొడతారు, నీళ్ళు లేకుంటే కొట్టరు. ఇప్పటికి కూడా నికర జలాల కేటాయింపు లేదు. మాకు నికర జలాల కేటాయింపు ఉన్నది కేవలం 122 టీఎంసీ అన్న విషయాన్ని ఇక్కడ మీకు గుర్తు చేస్తూ ఉన్నా నేను. కనుక మా గురించి, ఆ రాయలసీమ గురించి ఆలోచించండి మీరు. మా రాజధాని రాజధాని తీసుకెళ్లారు, ఏ సమాధానం చెప్తారు? మా హైకోర్టు లాక్కెళ్ళారు, ఏం సమాధానం చెప్తారు? మా అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థను తీసుకెళ్లారు, దానికి ఏం సమాధానం చెప్తారు? మీ దగ్గర ఏ సమాధానాలు ఉండవు మీ దగ్గర. అప్పుడే మేము కూడా ఇతర ప్రాంతాల వాళ్ళని సహృదయంతో కోరుకుంటా ఉన్నాం, సవినయంగా కోరుకుంటా ఉన్నాం. ఆ రోజున మా పెద్దలు చాలామంది ఈ రాష్ట్రంలో కలవమని చెప్పారు. కేశవ పిల్లయ్య లాంటి వాళ్ళు, పప్పు రామాచారు లాంటి వాళ్ళు చాలామంది ఆఖరికి ఆ రోజున అనేక భయాల్ని వ్యక్తం చేశారు. అసలు ఇంకా చెప్పాల్సి వస్తే కూడా ఆఖరికి ఆ రోజున 30 ఏళ్ళలోనే అక్టోబర్ 30న అనంతపురం పురపాలక సంఘం ప్రత్యేక రాష్ట్రం వద్దు, ఆంధ్ర విశ్వవిద్యాలయం వద్దని తీర్మానం చేసింది. ఆ రోజున మా ప్రాంతంలో మేము భయపడ్డాం. మేము హక్కుల్ని కోల్పోతాం, మేము ప్రాంతాలని కోల్పోతామని. అట్లాగే అదే నవంబర్ 2వ తారీఖున అనంతపురం జిల్లా బ్యాంకులో కూడా మీటింగు, దాంట్లో రామనాథరావు గారు, హనుమంతరావు గారు, ఐదుకల సదాశివన్ గారు మాట్లాడారు. ఆఖరికి వాళ్ళు ఏం చెప్పారంటే అవసరం లేదని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆంధ్రుల ఐక్యత కోసం, ఆంధ్రుల వైభవం కోసం, అత్యంత పటిష్టమైన చరిత్ర కలిగిన సాంస్కృతిక వికాసం కలిగిన రాయలసీమ ప్రాంతం అన్ని విషయాలని కోల్పోయింది. ప్రతిసారి ఈ రాష్ట్రం ఐక్యత గురించి వచ్చినా మేమే దెబ్బతింటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభజన అయిపోయిన సరే మేమే దెబ్బతింటాం. కనుక రాయలసీమ ఇప్పటికే మిమ్మల్ని కోరేది ఒక్కటే, నేను శ్రీబాగ్ ఒడంబడికని మీరు అమలు చేయండి. మీరు ఒక ప్రాంతాన్ని మీద ఇష్టం పెట్టుకుంటే పెట్టుకోండి, మీరు అక్కడ ఉండండి, అక్కడే శాశ్వత నివాసం ఏర్పాటు చేసుకోండి, నాకు అభ్యంతరం లేదు. కానీ 87 సంవత్సరాల తర్వాత కూడా శ్రీబాగ్ ఒడంబడిక అనేది ఎగ్జిస్టెన్స్లోనే ఉంది, రాయలసీమ ప్రజల ఆత్మలోనే ఉంది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు రాయలసీమ అభివృద్ధి కోసం ప్రణాళిక రచించాడో వాటితో కలిపి శ్రీబాగ్ ఒడంబడికని పరిశీలించి మరొక్కసారి అందులో ఉన్న అంశాలని అమలు చేయమని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాజధాని గురించి మీరు చెప్పాలి, నదీ జలాల గురించి చెప్పాలి, శాసనసభలో ప్రాతినిధ్యం గురించి కూడా మాకు చెప్పాలి.
ఆ రోజు ఒక జిల్లాకి 2 జిల్లాలకి సమానంగా ఉండాలని చెప్పుకున్నారు. కాబట్టి దయచేసి మీ యొక్క సొంత ఇష్టాయిష్టాలను పక్కకు పెట్టి రాయలసీమ వాడిగా చెప్పుకుంటూ ఉంటారు. మీరు రాయలసీమ పెద్ద బిడ్డగా చెప్పుకుంటుంటారు. మీరు రాయలసీమ చెడ్డ బిడ్డగా, బ్యాడ్ సన్ లాగా మీరు చేతిలో గుర్తించబడకుండా ఉండాలంటే శ్రీబాగ్ ఒడంబడికను అమలు చేయమని నీళ్లు, రాజధాని, లేకపోతే హైకోర్టు, అట్లాగే శాసనసభలో మరొక్కసారి మా ప్రాతినిధ్యాంశం ఇప్పుడు అది రిలవెంట్ కాకపోవచ్చు కాక దానికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తారో కూడా ఆలోచించమని కోరుకుంటూ నిఖర జిల్లాలకు కేటాయించండి. దయచేసి ఎంతసేపు నీళ్ళు మిగులుతాయి కొట్టుకోండి అంటే బాధేస్తుంది. మీకు లెక్కలు చెప్తారు మీ వాళ్ళు. మా హంద్రిని వాగ్ కానీ గాలేరు నగరికి కానీ నిఖర జలాలు అందించమని డిమాండ్ చేస్తూ మరొక్కసారి మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాయలసీమ ప్రాంత వాసుల యొక్క చిరకాల కోరికైన సిద్ధేశ్వరం ప్రాజెక్టు అలుగుని నిర్మించి రాయలసీమ ప్రాంతాన్ని నిలబెట్టమని, దాని అభివృద్ధికి సహకరించమని కోరుతా ఉన్నాం. మీకు ఇంకో మాట కూడా చెప్పాలి. రాయలసీమ ప్రజలు స్నేహపాత్రులు. రాయలసీమ వాళ్ళు మంచి వాళ్ళు. రాయలసీమ వాళ్ళ మంచితనాన్ని, ఓపికని ఇంకో విధంగా మీరు భావించడానికి మీకు ఎక్కువ కాలం భావిస్తే వచ్చే అన్ని అంశాలను కూడా మీరు చూసే అవకాశం కూడా ఉన్నట్లు కనిపిస్తూ ఉంది. ఈ మధ్యకాలంలో ఒక మాట మాత్రం స్పష్టంగా చెప్పాలి. ఏదైనా సరే నదీ జలాల అంశంలో వివాదం వస్తే ఆ వివాదం రాయలసీమ వాళ్ళకు అనుకూలంగా పరిష్కరించబడాలి అన్న అంశాన్ని కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా నేను. ఎంత అన్యాయం! కృష్ణా, తుంగభద్ర, పెన్న మా ప్రాంతంలో పోతాయి. పైన కడితే మాకు నీళ్ళు వచ్చేది, కింద కొడితే మేము వెనక నీళ్ళు వాడుకోవాల్సి వస్తుంది. అధికారంగా వాడుకోవాల్సిన వాళ్ళం అడుక్కొని బతికే పరిస్థితికి వచ్చాం. కనుక ఇది మంచిదిగా అని చెప్తా ఉన్నాను. ప్రస్తుతం ఉన్న ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాంతాల వాళ్ళు సోదరులలాగా ఒకరికొకరు పరస్పర గౌరవం సహకారంతో 10 కాలాల పాటు కలిసి ఉండాలంటే మీరు రాయలసీమ ప్రాంతాన్ని పట్టించుకోవాలి. శ్రీబాగ్ ఒడంబడికని గుర్తుపెట్టుకొని అమలు చేయాలి. అట్లాగే నీళ్లు, నిధుల గురించి ప్రత్యేకంగా రాయలసీమకు కేటాయించాలని